హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైందని వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం, భయంతో పరుగు తీసిన ప్రజలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గంటలోనే 3 సార్లు భారీ భూకంపం, భయంతో ప్రజలు పరుగులు. వివరాలు చూస్తే టిబెట్లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 5.7గా నమోదైంది. భూకంపం దాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. టిబెట్ దేశవ్యాప్తంగా కూడా భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. నేను చూస్తే చుట్టూ కొండలతో నిండి ఉన్న దేశం టిబెట్. ఈ ప్రాంతం భౌగోళిక పరిస్థితి కారణంగా వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరోసారి టిబెట్లో ఈ భారీ భూకంపం సంభవించడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాల్లో ఈ భూకంపం అయితే రావడం జరిగింది. రెక్టర్ స్కేల్పై 5.7 తీవ్రతగా నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలోని భౌగోళిక కదలికలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. టిబెట్లో వరుసగా 3 సార్లు అయితే భూమి కంపించిందని చెప్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల సమయంలో 3 సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. మొదటిసారి 2 గంటల 41 నిమిషాలకు ప్రకంపనలు వచ్చాయి. రెక్టర్ స్కేల్పై అయితే కనుక 5.7 తీవ్రతగా నమోదైంది అంటున్నారు. ఆ తర్వాత రెండోసారి ఉదయం 3 గంటల 6 నిమిషాలకి మళ్ళీ ప్రకంపనలు వచ్చాయి. రెక్టర్ స్కేల్పై 3.7 తీవ్రతగా నమోదైంది. ఇక మూడోసారి ఉదయం 3 గంటల 48 నిమిషాలకు ఆఖరిసారి ప్రకంపనలు నమోదయ్యాయి. ఇది కూడా రెక్టర్ స్కేల్పై 3.8 తీవ్రత ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అయితే కనుక వెల్లడించింది. భూకంపం కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికార వర్గాలు తెలిపాయి.